హాయ్ హలో వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి గోంగూర పప్పు ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాము. కందిపప్పుని 3 టైమ్స్ వాష్ చేసి పెట్టాను. ఇందులో 7 పచ్చిమిరపకాయలు, చిన్న ముక్క చింతపండు, 5 టమాటాలు, 1 ఆనియన్. ఇప్పుడు 3 to 4 టైమ్స్ వాష్ చేసుకున్న గోంగూర, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, టేబుల్ స్పూన్ పసుపు, టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1.5 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్. పప్పుని ఉడికించడానికి సరిపడా వాటర్. చూసిన విధంగా ట్రై చేయండి. ఇప్పుడు కుక్కర్ది లిడ్ పెట్టేద్దాము. 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేద్దాం. పప్పు ఉడికింది కదా, ఇప్పుడు పప్పు గుత్తితో స్మాష్ చేసుకుందాం. రుబ్బుకోవాలి, మెత్తగా రుబ్బుకోవాలండి. రుబ్బేసిన తర్వాత సాల్ట్ తక్కువగా ఉంటే యాడ్ చేసుకుందాం. థిక్నెస్ ఓకే, పప్పు ఇలాగే కావాలనుకున్న వాళ్ళకి ఇలాగే పోపు వేసుకుందామండి. లేదు కొంచెం లిక్విడ్ ఫామ్లో కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. నేను కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను, జస్ట్ హాఫ్ గ్లాస్ వాటర్. మరి థిక్నెస్గా ఉండకుండా 5 minutes హై ఫ్లేమ్లో గ్యాస్ మీద పెట్టానండి. ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేసాం కదా, కొద్దిగా మసిలితే బాగుంటుంది. పప్పు తాలింపు వేసుకుందాము. తాలింపుకి సరిపడా ఆయిల్ హీట్ ఎక్కింది. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కరివేపాకు, 2 puffs ఇంగువ. పోపు వేసుకుంది, పప్పులో మిక్స్ చేద్దామండి. ఓకే అండి, నేను చేసిన విధంగా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.